ఫ్రెండ్స్, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి విలవిల్లాడిపోతున్నారు. ఇటు పవన్, అటు చంద్రబాబు అంటానికి అభ్యర్థులను రిలీజ్ చేసిన టైంలో వాళ్ళ ముఖాలు చూసినా, వాళ్ళ హావభావాలు చూసినా అర్థమైపోతా ఉంది. ఇక పవన్ కళ్యాణ్ ఎంత పిచ్చోడుగా మారాడంటే, ఉదాహరణకి మచిలీపట్నం మరి బాలశౌరి గారు క్యాండిడేట్, ఆయన విషయమే తీసుకుందాం. బాలశౌరి జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్రహించిన తర్వాత హుటాహుటిన చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయన తెలుగుదేశంలో చేరతాడనే ప్రచారం జరిగింది. తెలుగుదేశంలో చేరటానికి కూడా సిద్ధమయ్యాడు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే, మై హోనా, నేనున్నాను కదా, నువ్వు జనసేనలో చేరు, నీ వెనకాల నేనుంటాను, నువ్వు జనసేన నుంచి మచిలీపట్నం నుంచి కంటెస్ట్ చేద్దు గాని అని చెప్పాడు. రేపు ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, బాలశౌరి గెలిస్తే బాలశౌరి ఎవరికి విధేయుడిగా ఉంటాడు? చంద్రబాబుకు ఉంటాడు. పవన్ కళ్యాణ్ ఆటలో అరటిపండు అయిపోతాడు. అంటే చంద్రబాబు తన సీట్లను కూడా తెలుగుదేశం పార్టీలో చేరదామని, లేదా తెలుగుదేశం పార్టీ తరఫున తాను సీట్లు ఇద్దామనుకుంటున్నటువంటి వాళ్ళని కూడా జనసేన పార్టీలోకి చేర్పించి జనసేన ద్వారా సీట్లు ఇప్పిస్తా ఉన్నాడు. అదే వాళ్ళ వల్ల ఉపయోగం ఉంది, వాళ్ళకి కొంత చరిత్ర ఉంది, వాళ్ళు భారీ స్థాయిలో సామాజిక వర్గం నుంచి ఓట్లు తీసుకురాగలరు అనుకుంటేనేమో వాళ్ళు నేరుగా చేర్చుకుంటారు. దీనికి ఉదాహరణ ఏంటంటే, కన్నా లక్ష్మీనారాయణ గారిని జనసేనలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటే, ఆ కన్నా లక్ష్మీనారాయణ గారి ఇంటికి కూడా వచ్చినటువంటి ఏదైతే ఈయన తెలుగుదేశం పార్టీ కోసమే జనసేనలో ఉండి పనిచేసేటటువంటి నాదెండ్ల మనోహర్, ఆయన ఇంటికి కూడా వచ్చి కలిశాడు. కలిసిన తెల్లారి ఆయన పోయి తెలుగుదేశంలో చేరాడు. అంటే సత్తెనపల్లి స్థానాన్ని జనసేనకి ఇవ్వడం ఇష్టం లేదు. ఆ స్థానంలో తెలుగుదేశం కంటెస్ట్ చేయాలి. అదేవిధంగా కన్నా లక్ష్మీనారాయణకి ఉన్నటువంటి రాజకీయ చరిత్రని, మరి అనేక సార్లు మంత్రిగా చేసినటువంటి గత చరిత్రని, జిల్లాలో కాపు సామాజిక వర్గానికి ఎంతో కొంత అతని ప్రభావం ఉంటుందని గ్రహించి అతను మాత్రం తెలుగుదేశంలో ఉండాలి. జనసేనలో చేరబోతున్న బలమైన నాయకుడినేమో జనసేనలో చేరనివ్వడు. వ్యక్తిగతంగా చరిష్మా లేకుండా ఏదో ఒక పార్టీ అండతో మాత్రమే గట్టెక్కగలిగేటటువంటి వాళ్ళనేమో మీరు తెలుగుదేశంలో వదిలే జనసేనలోనే చేరండి, నేనున్నాను వెనకాలని చెప్తాను. సరే, జనసేనకు 23 కన్నా 1 ఎక్కువ, 25 కన్నా 1 తక్కువ, 24 సీట్లు ఇచ్చాడు. ఆ 24 సీట్లలో స్వేచ్ఛగా వాళ్ళని ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు ఆయన దృష్టిలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ని, ఆయన అనౌన్స్ చేసినటువంటి క్యాండిడేట్స్ ని ఏమన్నా పని చేసుకొని ఇస్తున్నాడా? లేదే. కందుల దుర్గేష్ నీదే రాజమండ్రి రూరల్ అన్నారు.
పవన్ కళ్యాణ్ గారు పేపర్ తీసి ఒక 5 పేర్లు రాసిచ్చిన పేర్లలో కూడా ఆ పేరు ఉంది. కానీ ఇప్పుడేమంటున్నారు, దుర్గేష్ ఆగమ్మ సీనియరు, పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్నాడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి ఆ సీటు అంటున్నారు. మరి అదేవిధంగా గంట భీమిలి పంచకర్ల సందీప్కి దృష్టిలో పెట్టుకొని ఆ భీమిలిని జనసేన కేటాయించారు. మరి గంటాని ఎక్కడో పోటీ చేయమనంటే ఆ గంట నేను అక్కడి దాకా ఎందుకు వెళ్తానంటే, సరే సరే గంట నువ్వు రా, భీమిలో లేకపోతే ఇంకోటో నువ్వు కావాల్సింది ఇస్తావు. అంటే అక్కడ ఆయా స్థానాల్లో జనసేన వాళ్ళు తమకు నచ్చిన విధంగా క్యాంపెయిన్ చేసుకోవటానికి కానీ, సీటు తమదేనని చెప్పుకోవటానికి కానీ వీల్లేనటువంటి పరిస్థితి. ఇది కదా రాజకీయం అంటే. అసలే పార్టీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పార్టీ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా 2 ఏళ్ల ముందే పవనిజం అంటూ పబ్లిక్ లోకి వెళ్ళాడు. మరి 25 ఏళ్ల రాజకీయం చేయడానికి వచ్చానన్నాడు. 25 ఏళ్లలో పుష్కర కాలం గడిచిపోయింది, 12 ఏళ్లు గడిచిపోయాయి. 12 ఏళ్లలో తాను చట్టసభలో అడుగుపెట్టడం చేతకాల. మరోవైపు భారతీయ జనతా పార్టీ నిన్ను మింగేసే, మేమే దెబ్బతిన్నామరా చంద్రబాబు నాయుడు చేతిలో, చంద్రబాబు నాయుడు ఇంకొకటి ఎదగనివ్వడు, తన నీడనే తను నమ్మడు, తన సొంత తమ్ముడినే అడ్రస్ లేకుండా చేశాడు, రామ్మూర్తి నాయుడు అనేవాడిని మతి స్థిమితం లేని వాడిగా మార్చేశాడు. అలాంటిది నీ మీద నా మీద ఆయనకి ప్రేమ ఎందుకుంటది? మనం ఇండివిజువల్ గా ఎదుగుదాం. నువ్వు ఒక ఎంపీగా కంటెస్ట్ చేయి, గెలిస్తే మంత్రి పదవి ఇచ్చేస్తాం, ఒకవేళ ఓడిపోయినా రాజ్యసభకు తీసుకుంటాం. ఈ ఎన్నికల్లో మనం పార్టీ నిర్మాణం చేసుకుందాం. అధికారం కోసం కాకుండా పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఎన్నికలు వాడుకుందాం. 13 జిల్లాల్లో 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో మన పార్టీ కార్యాలయాలు ఉండే విధంగా, పార్టీ కార్యకర్తలు ఉండే విధంగా, పార్టీ నాయకులు ఉండే విధంగా, పార్టీ ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు తయారు చేసుకుందాం. ఇక ఈ ఎన్నికల్లో మన మద్దతు లేకపోతే తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంత అయిపోతుంది. 2029లో మనం కంటెస్ట్ లోకి వద్దాం. ఆ రోజున జగన్ సంగతి తేలుద్దాం అని చెప్పేసి, ఆ రోజున మన కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా నువ్వే నీ చెప్పినా గాని తలకెక్కది పిచ్చోడికి. ఏం పోతుంది, ఎటు పోతున్నాడు? ఎంతమంది జన సైనికులు వీడియోలు చేస్తా ఉన్నారు, ఆస్తులు అమ్ముకున్నాం, అయ్యి అమ్ముకున్నాం, ఇవి అమ్ముకున్నాం, అడ్రస్ లేకుండా అయిపోయాం, నిన్నే నమ్ముకున్నాం, నువ్వు వచ్చేసి తెలుగుదేశం పార్టీ తోకుగా అమ్మేసినట్టుగా 24 సీట్లు అంటున్నావు. ఇప్పుడు ఆ 24లో కూడా ఎంతమంది మన వాళ్ళు ఉంటారో తెలియదు. ఎందుకంటే వరదాపురి సూరి అంట, వరదాపురి సూరి బీజేపీ క్యాండిడేట్ అంట. ఎక్కడి నుంచి బీజేపీ క్యాండిడేట్? బీజేపీ కోసం 32 సీట్లు అంట ఒప్పుకుంది. బీజేపీ కోసం 8 అసెంబ్లీ సీట్లని అట్టి పెట్టాడంట, 24కే ఈయన కమిట్ అయ్యాడంట. అంటే ఒకవేళ బీజేపీ పొత్తులో కలిసినా కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకున్నటువంటి సీట్లను తగ్గించుకోదు. పవన్ కళ్యాణ్ మాత్రమే సీట్లను తగ్గించుకోవాలి. అందుకే 32 కాస్త 24కు వచ్చింది. ఆ 32లో కూడా
కామినేని శ్రీనివాస్ గాని తెలుగుదేశం మూలాలతోటి తెలుగుదేశం అభిమానిగా ఉండి బీజేపీలో గెలిచినట్లుగా వరదాపురం సూరి బీజేపీ క్యాండిడేట్ అంట. అదే పచ్చ మీడియా చెప్తా ఉంది. ఇలా ఉంటాయి చంద్రబాబు రాజకీయాలు. చంద్రబాబు తాను బాగుంటే చాలు, తన నీడను కూడా నమ్మడు. అలాంటి వాడు నిన్నెట్ట నమ్ముతాడు పవన్ కళ్యాణ్? నిన్ను మించిన అమాయక చక్రవర్తి మరొకరు లేరేమో అని అనిపిస్తా ఉంది. నీ గొయ్యి నువ్వే దవ్వుకున్నావు. 10 సీట్లు కూడా లేని మనం ఏమి డిమాండ్ చేస్తాం, ఎట్లా డిమాండ్ చేస్తామని నీ కార్యకర్తల్ని, నీ కోసం పనిచేసే వాళ్ళని నువ్వే చంపేసుకున్నావు, నువ్వే నిర్వీర్యం చేసుకున్నావు. వాళ్ళలో ఇక మనం ఎందుకు పనికిరామనేటటువంటి ఒక భావాన్ని నీవే కల్పించావు.